ఈ దినపు దేవుని యొక్క మాట యోబు గ్రంథము 33వ అధ్యాయము 24వ వచనము. దేవుడు వాని యందు కరుణ చూపి దేవుడు కరుణా సంపన్నుడై ఉన్నాడు. మానవులందరూ పాపము చేసి త్రోవ తప్పి నిత్య శిక్షకును నిత్యాగ్నిగుండానికి ఆహుతి కావలసినటువంటి వారే ఉన్నప్పుడు సైతము మానవుల పట్ల దేవుడు కరుణ చూపినటువంటి వాడుగా ఉన్నాడు. వారి శిక్ష నుంచి, వారి శాపగ్రస్తమైనటువంటి జీవితం నుంచి మానవులను విడుదల పొందించాలనేటువంటి ప్రేమ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి 2025 సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి వచ్చి మానవుల పట్ల కరుణ చూపి మానవుడు పొందవలసిన శిక్ష యావత్తు ఆయన పొంది మానవులకు క్షేమాన్ని ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆ కరుణ చూపే దేవుడి యందు నిరీక్షణ కలిగి ఆయన ఇచ్చే మేలులు పొందుదుముగాక.